ఈ యుద్ధంలో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు నేరుగా అయితే యుద్ధంలోకి దిగలేదు. అంటే ఇరాన్ ఎంత దాడి చేసినా సరే ప్రతీకార దాడులు చేయలేదు. ప్రతీకార దాడులు చేసే హక్కు మాకు ఉందని చెప్పేయే తప్ప దాడులు అయితే చేయలేదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక యుద్ధ తీవ్రత పరిస్థితులు మారిపోయాయి. హార్మోజ్ జలసంధి పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. గల్ఫ్ దేశాలకు చెందినటువంటి చమురు ఎక్కడికక్కడ నిల్చుండిపోతుంది. దానివల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోతుందని ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ నేరుగా వేటికవే అమెరికాకి అయితే మద్దతు ఇస్తున్నాయి, పూర్తి మద్దతు ఇస్తున్నాయి. అలాగే యుద్ధ రంగంలో కూడా దిగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వాల్ స్ట్రీట్ అయితే ఈ యొక్క కథనాన్ని ప్రచురించింది. సౌదీ అరేబియా తన యొక్క వైమానిక స్థావరాలని ఇప్పటి వరకు అమెరికాకి ఇవ్వలేదు ఇరాన్ మీద దాడి చేయడానికి. అయితే ఇప్పుడు ఆ యొక్క స్థావరాలను వాడుకోమని అమెరికాకి అయితే ఆఫర్ ఇచ్చిందండి. సో అలాగే ఇటువైపు యుఏఈ కూడా టెహరాన్కి చెందినటువంటి ఒక క్లబ్ని, ఒక ఆసుపత్రిని మూసివేయించింది. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి నుండి క్లబ్ని. దాంతో ఈ టెహరాన్తో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెగిపోయాయని ఇప్పుడు ఈ వాల్ స్ట్రీట్ అయితే కథనాన్ని రాసింది. ఈ రెండు కూడా నేరుగా యుద్ధంలోకి దిగిపోయినట్లుగా తెలుస్తోంది. యుద్ధాన్ని ఒక ముగింపు పలకడానికి మేము కూడా సహకరిస్తాము అన్న విధంగా ఇప్పుడు గల్ఫ్ దేశాలు అమెరికాకి పూర్తి సహకారాన్ని ఇస్తున్నట్లుగా ఈ యొక్క వాల్ స్ట్రీట్ కథనం అయితే చెబుతోంది. మరొక వైపు హార్మోజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేయడము, అలాగే $2 మిలియన్ ఫైన్ కట్టండి అని చెప్పడం కూడా మిగతా యూరప్ దేశాలు, చాలా దేశాలు ఇరాన్ మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి కూడా అమెరికాకి మద్దతు తెలిపే విధానంలో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించబోతున్నాయి అని ఈ వాల్ స్ట్రీట్ కథనం అయితే చెబుతోంది. కానీ అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. మరి ఇది కూడా అలా రాస్తుందో ఏమో తెలియదు. కానీ అమెరికా కూడా దీని గురించి ఇంతవరకు స్పందించలేదు. ఈ యుద్ధం గురించి అక్కడ అమెరికా క్యాబినెట్లో ఇప్పటికే తగువులు అవుతున్నాయి. నువ్వంటే నువ్వే, నీ వల్ల ఈ యుద్ధం మొదలైందంటే నీ వల్ల ఈ యుద్ధం మొదలైందని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు.